హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. రాధా మెడలో తాళి తెంచబోయిన ప్రియా చెంప పగలగొట్టి బయటికి గెంటేసిన విక్రమ్. అసలు ఏం జరిగిందో తెలుసుకోవాలి అంటే ఈ వీడియోని ఎక్కడా స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి. ఇక స్టోరీలోకి వెళ్ళినట్లయితే దమయంతి ఒంటరిగా కూర్చొని ప్రియ అన్న మాటల గురించే ఆలోచిస్తూ ఉంటుంది. ఇదేంటి, ప్రియ ఎప్పుడూ లేనిది విక్రమ్ని పెళ్లి చేసుకుంటానని చెప్పి ఇప్పుడు వేరే అబ్బాయిని పెళ్లి చేసుకుంటానని అంటుంది. తన జీవితం ఏమైపోతుందో అని చెప్పి దమయంతి అనుకుంటూ ఉండగా ఇంతలోనే ఇక వాళ్ళ అత్తయ్య అక్కడికి వచ్చి, అమ్మా దమయంతి, రేపు పూజారి గారిని పిలిపించి ప్రియాకి ఆ అబ్బాయికి మంచి ముహూర్తం పెట్టించి పెళ్లి జరిపిద్దాం అనగానే ఇక దమయంతి షాక్ అయిపోయి చూస్తూ ఉంటుంది. ఏంటత్తయ్య, ఏం మాట్లాడుతున్నారు? ప్రియా తెలిసి తెలియక పెళ్లి చేసుకుంటానని చెప్తుంది. కానీ ఇప్పుడు మనం తనని పెళ్లి చేసి పంపించడం నాకేమీ నచ్చడం లేదు. ఇన్ని రోజులు ప్రియా విక్రమ్ని ప్రాణం కంటే ఎక్కువగా ప్రేమించింది. అప్పుడే ఎలాగ మర్చిపోతుంది? వద్దత్తయ్య, ఇప్పుడు ప్రియాకి పెళ్ళి అవసరం లేదు అనగానే అప్పుడు రామచంద్రయ్య, చూడు దమయంతి, ఏదో ఒక రోజు ప్రియాకి పెళ్లి చేయవలసిందే కదా, ఈ ఇంట్లో నుంచి పంపించవలసిందే. కానీ ప్రియాకి పెళ్లి చేస్తేనే తన జీవితం సంతోషంగా ఉంటుంది. చూడు, రేపు పూజారిని గారిని పిలిపించి మంచి ముహూర్తం పెట్టిస్తాం అని చెప్పి ఇక రామచంద్రయ్య వాళ్ళమ్మ ఇద్దరూ కూడా అక్కడి నుంచి వెళ్ళిపోతారు. ఇక దమయంతి చాలా కోపంతో రగిలిపోతూ ఉంటుంది. ఇంతలోనే ఇక అందరూ కూడా ఫంక్షన్కి రెడీ అవుతూ ఉంటారు. ప్రియా కూడా రెడీ అవుతూ ఉంటుంది. అది చూసిన దమయంతి చాలా బాధపడుతూ ఉంటుంది. ఇక వెంటనే, ఏంటి ప్రియా, ఒక్కసారి ఆలోచించమ్మా, ఇప్పుడు నువ్వు వేరే అబ్బాయిని పెళ్లి చేసుకుంటే నీ జీవితం ఎలా ఉంటుందో అర్థం చేసుకో అనగానే అప్పుడు ప్రియా, చూడు మమ్మీ, ఇప్పుడు నేను పెళ్లి చేసుకోకపోతే ఆ రాధ నా నిజస్వరూపం మొత్తం అందరి ముందు బయట పెడుతుంది. పెదనాన్న, బావ నన్ను అపార్థం చేసుకుంటారు. బావ మాత్రం నా మొహం చూడడానికి కూడా ఇష్టపడడు అని ప్రియ అంటూ ఉంటే అప్పుడు దమయంతి చాలా బాధపడుతూ ఉంటుంది. అమ్మ ప్రియ, ఇప్పుడు నీకు పెళ్లి జరిగితే నేను ఇది చూసి తట్టుకోలేనమ్మా అంటూ ఉంటే అప్పుడు ప్రియ, ఎందుకమ్మా బాధపడతావు? అసలు ఈ పెళ్లి జరిగితేనే కదా నువ్వు బాధపడడానికి. ఏదో ఒకటి చేసి ఈ పెళ్లిని ఆపుతాను. అంతేకాదు, అందరి ముందు ఫంక్షన్లో రాధని ఎలా అవమానిస్తానో చూడు. అవమానం తట్టుకోలేక రాధ రోజు చస్తూ బ్రతకాలి అని చెప్పి ప్రియా అంటుంది. ఆ మాటలు విన్న దమయంతి చాలా సంతోషపడుతూ ఉంటుంది. ఇక ఇంతలోనే ఫంక్షన్కి అందరూ రెడీ అయ్యి హాల్లోకి వస్తారు. ఇక పెళ్లి కొడుకు ప్రియాని చూసి ఇష్టపడతాడు. ఇద్దరూ మాట్లాడుకుంటూ ఉంటారు. అది చూసిన రాధా, విక్రమ్ చాలా సంతోషపడుతూ ఉంటారు. ఇక విక్రమ్, రాధా, ప్రియా ఆ అబ్బాయితో చాలా సరదాగా సంతోషంగా మాట్లాడుతుంది. ప్రియా ఇంత తొందరగా పెళ్లికి ఒప్పుకుంటుందని అస్సలు ఊహించుకోలేకపోయాను అని అంటూ ఉంటారు. ఇక ఇంతలోనే పూజారి గారు వాళ్ళని రింగులు మార్చుకోమని చెప్పడంతో ఇక ప్రియా రింగు ఆ అబ్బాయికి పెట్టబోతూ వెంటనే ఆ రింగుని నేలకేసి ఇసిరి కొడుతుంది. ఇక దాంతో రింగ్ పడిపోతుంది. అది చూసిన అందరూ కూడా ఒక్కసారి షాక్ అయిపోతారు. ఇక వెంటనే విక్రమ్, ప్రియా ఏం చేస్తున్నావో అర్థమవుతుందా? నీకు పెళ్ళి ఇష్టమే అని చెప్పావు, అందుకే ఈ పెళ్లి చూపులు ఏర్పాటు చేశాం. మళ్ళీ ఇప్పుడు ఇదేంటి ఇలా ప్రవర్తిస్తున్నావు అనగానే అప్పుడు ప్రియా మాత్రం, అవును బావా, ఇష్టమనే చెప్పాను, కానీ పెళ్లి చేసుకుంటానని చెప్పలేదు. చూడు, నాకు ఈ పెళ్లి చూపులు ఇష్టం లేదు. నేను నిన్ను ప్రాణం కంటే ఎక్కువగా ప్రేమించాను. అలాంటిది నిన్ను వదిలేసి వీణ్ణి పెళ్లి చేసుకుంటానని ఎలా అనుకున్నావు? చచ్చినా నేను వీణ్ణి పెళ్లి చేసుకోను అని ప్రియా చెప్పగానే ఇక అందరూ కూడా ఒక్కసారి స్టన్ అయిపోయి చూస్తూ ఉంటారు. దమయంతి మాత్రం చాలా సంతోషపడుతూ ఉంటుంది. ఇక రామచంద్రయ్య, అమ్మ ప్రియా, ఏంటమ్మా ఇలా చేస్తున్నావేంటి? నువ్వు పెళ్ళికి ఒప్పుకున్నావనే ఇవన్నీ ఏర్పాట్లు చేయించాను, కానీ ఇప్పుడు అందరి ముందు నువ్వు ఇలా ప్రవర్తించడం మంచి పద్ధతి కాదు అనగానే అప్పుడు ప్రియా, ఏంటి మంచిది కాదా? ఏంటి పెదనాన్న, నువ్వు కూడా అలాగే మాట్లాడుతున్నావు? చూడు, ఇప్పుడు చిట్టి అక్క బ్రతికుంటే బావని కాదని వేరే వాళ్ళకిచ్చి పెళ్లి చేసేవాడివా? అంటే నువ్వు నాకు
పెదనాన్నవు కాబట్టి నా గురించి ఆలోచించలేకపోతున్నావు కదా. చూడు, చిన్నప్పటి నుండి బావని ఎంతగానో ప్రేమించాను, పెళ్లి చేసుకోవాలనుకున్నాను. కానీ ఈ రాధ ఆ బావని పెళ్లి చేసుకొని నా జీవితాన్ని నాశనం చేసింది. అలాంటిది నేను బావని మర్చిపోయి వేరే అతనితో జీవితం ఎలా పంచుకుంటాననుకున్నావు? చూడు, నాకు ఈ పెళ్ళి ఇష్టం లేదు, నేను వీణ్ణి పెళ్లి చేసుకోను అనగానే అప్పుడు రామచంద్రయ్య, చూడు ప్రియా, ఈ మాట ముందే చెప్పాలి, కానీ ఇప్పుడు ఇంతమందిలో పరువు తీయడం మంచిది కాదు అనేసరికి అప్పుడు ప్రియా, లేదు పెదనాన్న, నాకు ఇలాగే చెయ్యాలనిపించింది, ఇలాగే చేస్తున్నాను. అయినా ఈ రాధ వల్లే నాకు ఇలా జరిగింది, ముందు ఈ రాధ సంగతి చెప్తాను అని చెప్పి ఇక ప్రియా చాలా కోపంగా రాధ దగ్గరికి వచ్చి, ఏంటే నాకు పెళ్లి చేసి ఇంట్లో నుంచి పంపించేసి నువ్వు బావతో సంతోషంగా ఉండాలని చూస్తున్నావా? చూడు, నా స్థానంలో నువ్వు ఉండి అలా సంతోషంగా ఉండడానికి వీల్లేదు, నేను చూడలేకపోతున్నాను అని చెప్పి ఇక ప్రియా వెంటనే రాధ మెడలో ఉన్న తాళిని తెంచబోతూ ఉంటుంది. అది చూసిన రాధ, చూడు ప్రియా, ఇలా మెడలో తాళి తెంచడం మంచిది కాదు, వద్దు ప్రియా అని రాధ అంటూ ఉన్నా ఇక ప్రియా మాత్రం అలాగే రాధ మెడలో తాళిని తెంచబోతూ ఉంటుంది. ఇక అది చూసిన విక్రమ్కి చాలా కోపం వస్తుంది. వెంటనే ప్రియా దగ్గరికి వచ్చి, ప్రియా తప్పు చేస్తున్నావు, ముందా తాళి వదులు అని అంటూ ఉంటే అప్పుడు ప్రియా మాత్రం, లేదు బావా, నేను తప్పు చేస్తున్నానని అస్సలు అనుకోవడం లేదు, ఈ రాధ వల్లే నువ్వు నాకు శాశ్వతంగా దూరం అయిపోయావు, అందుకే ఈ తాళిని తెంచి ఈ రాధని మెడ పట్టుకొని బయటికి గెంటేస్తాను అని చెప్పి ఇక ప్రియా అలా తాళిని తెంచబోతూ ఉంటే అది చూసిన విక్రమ్ వెంటనే ప్రియా చెంప పగలగొడతాడు. చూడు, రాధ మెడలో తాళి తెంచేస్తే నేను నీ సొంతమైపోతానని అనుకుంటున్నావా? అది ఎప్పటికీ జరగదు. చూడు, రాధ నాకు దూరం అయిపోతే నేను కూడా రాధతో పాటు వెళ్ళిపోతాను, కానీ నీ మెడలో తాళి కట్టను అని చెప్పి ఇక విక్రమ్, చూడు, నువ్వు రాధ మీద ఇలా పగతో ప్రతీకారాలతో రోజు రాధని అవమానిస్తూ బాధ పెడుతూ ఉన్నావు, అందుకే ఒక్క నిమిషం కూడా నువ్వు ఇంట్లో ఉండడానికి వీల్లేదు అని చెప్పి ఇక విక్రమ్ రాధ మెడ పట్టుకొని బయటికి గెంటేయబోతూ ఉంటాడు. ఇక అది చూసిన దమయంతి, ఏంటి విక్రమ్, ఏదోని ఇది నీ సొంత ఇల్లు అయినట్టు, నువ్వేదో ఇంటి వారసుడు అయినట్టు నా కూతుర్ని బయటికి గెంటేస్తున్నావు. ఇప్పుడు నా కూతురు చేసింది తప్ప, నిన్ను ప్రేమించింది, పెళ్లి చేసుకోవాలనుకుంది, తన స్థానంలో ఆ రాధ ఉండడం చూసి తట్టుకోలేకపోయింది, అందుకే ఆ రాధని బయటికి గెంటేయాలని చూసింది. చూడు, మళ్ళీ నా కూతురు మీద చేయి వేశావంటే అస్సలు ఊరుకోను అని చెప్పి ఇక దమయంతి ప్రియాని తీసుకొని లోపలికి వెళ్తుంది. ఇక అందరూ కూడా ప్రియా గురించి రాధ గురించి చాలా తప్పుగా మాట్లాడుకుంటూ అక్కడి నుంచి వెళ్ళిపోతారు. అది చూసిన రామచంద్రయ్య అందరూ కూడా చాలా బాధపడుతూ ఉంటారు. ఇక రామచంద్రయ్య గదిలో ఒంటరిగా కూర్చొని ఆలోచిస్తూ ఉంటాడు. ఇదేంటి, ప్రియా పెళ్లి చేసుకుంటానని అందరి ముందు చెప్పింది, తన కోసం ఇవన్నీ ఏర్పాట్లు చేసిన తర్వాత ఇప్పుడు అందరి ముందు పరువు పోయేలా ఆ అబ్బాయిని పెళ్లి చేసుకోనని చెప్పింది, అందరి ముందు ఈ ఇంటి పరువు పోయింది అని చెప్పి అనుకుంటూ ఉండగా ఇంతలోనే విక్రమ్ రాధ రామచంద్రయ్య దగ్గరికి వస్తారు. ఇక రామచంద్రయ్యని చూసిన రాధ, ఏంటి గురూజీ, ఇంకా జరిగిన దాని గురించే ఆలోచిస్తూ బాధపడుతున్నారా? చూడు గురూజీ, రాధ ప్రియాకి నా మీద ఉన్న కోపంతో ఇలా చేసింది, మీరేమీ బాధపడకండి అని అంటూ ఉంటే అప్పుడు రామచంద్రయ్య, బాధపడకుండా ఎలా ఉండమంటావమ్మా? చూడు, ఈ ఇంటి పరువు ప్రతిష్ట అందరి ముందు గంగలో కలిసిపోయాయి, ఇదంతా ఆ ప్రియ చేసింది అని చెప్పి చాలా కోపంతో ఉంటాడు. ఇక అది చూసిన విక్రమ్, మావయ్య వదిలేయండి, ప్రియా ఇంకా చిన్నపిల్లలాగే ఆలోచిస్తుంది, కొన్ని రోజులు పోయాక ప్రియాకి అన్నీ తెలుస్తాయి, వదిలేయండి మావయ్య అనగానే అప్పుడు రామచంద్రయ్య, ఎలా వదిలేయమంటావు, తను ఒప్పుకోవడం వల్ల కదా మనం ఇదంతా చేసింది, కానీ ముందే తనకి ఇష్టం లేదని చెప్తే ఈ ఏర్పాటు చేసేవాళ్ళం కాదు కదా అని చెప్పి అంటూ ఉంటాడు. పద గురుజీ, అన్నం తిందాం అని చెప్పి ఇక రాధ రామచంద్రయ్యని బ్రతిమిలాడి భోజనం చెయ్యడం కోసం డైనింగ్ టేబుల్ దగ్గరికి
తీసుకువస్తుంది. ఇక అందరూ కూడా అక్కడికి వస్తారు. ప్రియా కూడా అక్కడికి వచ్చి కూర్చోవడంతో అది చూసిన రామచంద్రయ్య చాలా కోపంగా అక్కడి నుంచి లేచి వెళ్తూ ఉంటాడు. ఇక అది చూసిన దమయంతి, ఏంటి బావగారు, ఏం జరిగింది, ఎందుకిప్పుడు మీరు భోజనం మించి లేచి వెళ్ళిపోతున్నారు అనగానే అప్పుడు రామచంద్రయ్య, చూడు దమయంతి, ప్రియా చేసిన దానికి కడుపు నిండిపోయింది, ఇక అన్నం తినకపోయినా పర్వాలేదు అనగానే ఇక ప్రియా, ఏంటి పెదనాన్న, నేనేదో తప్పు చేసినట్టు మాట్లాడుతున్నావు, బావని ఇష్టపడ్డాను, పెళ్లి చేసుకోవాలనుకున్నాను, కానీ అది అర్థం చేసుకోకుండా బావ రాధా ఇద్దరూ కలిసి నాకు పెళ్లి చేసి ఈ ఇంట్లో నుంచి పంపించేసి వాళ్ళు సంతోషంగా ఉండాలనుకున్నారు. కానీ బావని ప్రేమించిన నేను ఎలా సంతోషంగా ఉంటాను పెదనాన్న, ఒక్కసారి ఆలోచించు అని ప్రియ అనగానే అప్పుడు రామచంద్రయ్య, చూడమ్మా, ఆ విషయం ముందే చెప్పాలి, నువ్వు చెప్పకపోవడం అది నీ తప్పే. చూడు, ఇక ఎప్పుడు నువ్వు నాకు మొహం చూయించొద్దు, నాతో మాట్లాడొద్దు అని చెప్పి అక్కడి నుంచి వెళ్ళిపోతాడు. ఇక అది చూసిన విక్రమ్, రాధ ప్రియ మీద చాలా కోపంతో ఉంటారు. ఇక ప్రియ కూడా కోపంగా లేచి అక్కడి నుంచి వెళ్ళిపోతుంది. అది చూసిన దమయంతి, ఏంటి ప్రియ, ఇంకా దేని గురించి ఆలోచిస్తున్నావు, ఈ పెళ్ళి ఆగిపోయింది కదా, ఇక టెన్షన్ లేదులే అనగానే అప్పుడు ప్రియ, చూడమ్మా, ఎలాగైనా ఆ రాధ విక్రమ్ ఇద్దరూ నా పెళ్లి చేయాలని చూస్తున్నారు. ఈరోజు కాకపోతే రేపైనా నా పెళ్లి చెయ్యాలన్న ఆలోచన వాళ్ళకి వస్తుంది. చూడు, ఆ రాధని బావని శాశ్వతంగా విడదీస్తే ఇక నేను ఈ ఇంట్లోనే ఉండొచ్చు. చూడమ్మా, ఆ రాధ బ్రతికున్నన్ని రోజులు బావని నేను పెళ్లి చేసుకోవడం కుదరదు. అందుకే ఆ రాధని లేకుండా చేస్తే ఆ రాధ స్థానంలో నేనుంటాను. కొద్ది రోజులు బాధపడి రాధని మర్చిపోతాడు. ఆ తర్వాత నేను బావని పెళ్లి చేసుకొని సంతోషంగా ఉండొచ్చు అని చెప్పి ఇక ప్రియ వెంటనే దమయంతితో చెప్పడంతో దమయంతి కూడా, అవును ప్రియ, ఇన్ని రోజులు నేను ఆలోచించలేదు, ఆ రాధని లేకుండా చేస్తే ఇక విక్రమ్ నీ మెడలో తాళి కడతాడు అని చెప్పి ఇక వెంటనే దమయంతి తన ఫోన్ తీసి కొంతమంది రౌడీలకి ఫోన్ చేస్తుంది. దమయంతి నుండి ఫోన్ రావడంతో రౌడీలు ఫోన్ లిఫ్ట్ చేసి, చెప్పండి మేడం అనగానే అప్పుడు దమయంతి, చూడండి, నేను ఒక ఫోటో పంపిస్తాను, ఆ ఫోటోలో ఉన్నావిడని ఏకంగా పైకి పంపించండి, ఎంత డబ్బు కావాలన్నా నేను చూసుకుంటాను అనగానే ఇక వెంటనే వాళ్ళు సరే మేడం అని చెప్పి ఆ ఫోటోని తీసి చూస్తారు. అది చూసేసరికి అక్కడ ఉన్నది రాధ. ఇక వెంటనే వాళ్ళు, ఏంటి మేడం, తను ఎస్ఐ విక్రమ్ గారి భార్య, ఈ విషయం విక్రమ్ గారికి తెలిసిందంటే ఇక మమ్మల్ని జీవితాంతం జైల్లోనే ఉంచుతాడు, లేదు మేడం, మేము ఈ పని చెయ్యం అనగానే అప్పుడు దమయంతి, చూడండి, విక్రమ్ గారి భార్య అయినా పర్వాలేదు, కానీ నా సంగతి తెలుసు కదా, ఎంత డబ్బు ఖర్చు అయినా పర్వాలేదు, కానీ అది మాత్రం బ్రతకకూడదు అనేసరికి ఇక వాళ్ళు సరే మేడం, మీరు చెప్పినట్టే చేస్తాం అని చెప్పి ఫోన్ పెట్టేస్తారు. ఇక వాళ్ళు రాధ ఎప్పుడు బయటికి వెళ్తుందా అని ఎదురు చూస్తూ ఉంటారు. ఇంతలోనే విక్రమ్ కానిస్టేబుల్ సాంబయ్యకి ఫోన్ చేసి, చూడు సాంబయ్య, నేను బయట ఉన్నాను, ఒకసారి రాధని తీసుకొని నేను చెప్పిన ప్లేస్కి వచ్చేయి అని చెప్పగానే అప్పుడు సాంబయ్య, సరే విక్రమ్ సార్, వెంటనే తీసుకొస్తాం అని చెప్పి ఇక సాంబయ్య రాధ దగ్గరికి వెళ్ళి, అమ్మ రాధ, నిన్ను విక్రమ్ బాబు బయటికి తీసుకురమ్మని చెప్తున్నాడు, వెళ్దాం పదమ్మా అనగానే అప్పుడు రాధ, సరే బాబాయ్ వెళ్దాం అని ఇక ముగ్గురు కలిసి వెళ్తూ ఉంటారు. ఇక అది గమనించిన రౌడీలు వెంటనే వాళ్ళ కారుకి అడ్డుగా వస్తారు. అది చూసిన సాంబయ్య, ఏయ్ ఎవర్రా మీరు, పోలీస్ కార్కే ఎదురొస్తారా, పక్కకి తప్పుకోండి అని చెప్పి ఇక వెంటనే సాంబయ్య కార్ దిగి రౌడీల దగ్గరికి వెళ్తూ ఉంటాడు. అప్పుడు రాధ మాత్రం, వద్దు సాంబయ్య, వాళ్ళు కావాలనే నా మీద ఏదో చెయ్యడానికి వాళ్ళు ఇప్పుడు ఇక్కడికి వచ్చారు, నువ్వు వెంటనే కారెక్కు బాబాయ్, వెళ్ళిపోదాం అని చెప్పి ఇక వెంటనే రాధ చెప్పగానే ఇక సాంబయ్య కారెక్తాడు. ఇక రాధ అందరూ కూడా అక్కడి నుంచి వెళ్తూ ఉంటారు. ఇక రౌడీలు మాత్రం ఆ కారు వెనకాలే ఫాలో అవుతూ వస్తూ ఉంటారు. ఇక అది చూసిన సాంబయ్య వెంటనే విక్రమ్కి ఫోన్ చేస్తాడు. ఇక సాంబయ్య నుండి ఫోన్ రావడంతో విక్రమ్ ఫోన్ లిఫ్ట్ చేసి, చెప్పు సాంబయ్య అనగానే అప్పుడు సాంబయ్య, సార్, ఎవరో రౌడీలు మా కారుని ఫాలో చేస్తున్నారు, రాధమని ఏదో చెయ్యడానికే, ప్లీజ్ సార్
మీరు వెంటనే వచ్చేయండి అనేసరికి ఇక విక్రమ్ సరే సాంబయ్య నేను తొందరగా వస్తున్నాను అని చెప్పి ఇక వెంటనే విక్రమ్ ఆ రాధ ఉన్న ప్లేస్కి వస్తాడు. విక్రమ్ని చూసిన ఆ రౌడీలు వెంటనే అక్కడి నుంచి పారిపోతూ ఉంటారు. ఇక అది చూసిన విక్రమ్ మాత్రం సాంబయ్య ఎవరో కావాలని రాధని చంపాలని చూస్తున్నారు, అది ఎవరో తెలుసుకొని వాళ్ళకు శిక్ష పడేలా నేను చేస్తాను అని చెప్పి అంటూ ఉండగా అప్పుడు రాధ అవును విక్రమ్ గారు, అసలు నేను ఎవరికి ఏమన్యాయం చేశానని వాళ్ళు నన్ను చంపడానికి వస్తున్నారు అనగానే అప్పుడు విక్రమ్ ఇంకా ఏముంటుంది రాధా, ఆ దుర్గాగాడే అయ్యుంటాడు, ఎలాగో నిన్ను కాపాడి ఇంటికి తీసుకొచ్చాను కదా, అందుకే మళ్ళీ నిన్ను సొంతం చేసుకోవడం కోసమే ఆ దుర్గా రౌడీలు పెట్టి నిన్ను కిడ్నాప్ చేసి నిన్ను నీ మెడలో తాళి కట్టడానికి ప్రయత్నిస్తున్నాడు, కానీ నువ్వు మాత్రం చాలా జాగ్రత్తగా ఉండాలి అని విక్రమ్ అంటూ ఉంటే అప్పుడు సాంబయ్య మాత్రం ఏమో బాబు నాకు మాత్రం ఆ దుర్గా చేసినట్టు కనిపించడం లేదు, ఎవరో కావాలనే చేస్తున్నట్టు అనిపిస్తుంది అని సాంబయ్య అంటూ ఉంటే అప్పుడు విక్రమ్ చూడు సాంబయ్య ఎవరైతే ఏంటి నేను మాత్రం వాళ్ళని ఎప్పటికీ వదిలిపెట్టను అని విక్రమ్ అంటాడు. ఇక ఇంతలోనే దమయంతి ఇదేంటి ఆ రౌడీలు ఇంతవరకు ఫోన్ చేసి ఆ రాధ ఉందా లేదా అన్న విషయం కూడా చెప్పలేదు అని చెప్పి ఇక వెంటనే వాళ్ళకి ఫోన్ చేస్తుంది. ఇక దమయంతి నుండి ఫోన్ రావడంతో ఫోన్ లిఫ్ట్ చేసి మేడం సారీ మేడం మేము అనుకున్నట్టు ఏమీ జరగలేదు, రాధని చంపాలనే చూశాము, కానీ ఇంతలోనే అక్కడికి విక్రమ్ వచ్చి రాధని కాపాడి తీసుకువెళ్ళాడు, మమ్మల్ని క్షమించండి మేడం అనగానే అప్పుడు దమయంతి ఏ పని సరిగ్గా చెయ్యరా, కావలసినంత డబ్బిచ్చాను, ఇంకేం కావాలి, ఒక ఆడపిల్లని కూడా మీరు ఏమీ చెయ్యలేకపోతున్నారు, చి ఫోన్ పెట్టేయ్ అని చెప్పి ఇక దమయంతి ఫోన్ పెట్టేస్తుంది. ఏంటి ఈ రోజుతో రాధ ఈ ఇంటికి విక్రమ్కి శాశ్వతంగా దూరమైపోతుంది అనుకున్నాను, విక్రమ్కి నా కూతుర్నిచ్చి పెళ్లి జరిపించి చాలా సంతోషంగా ఉంచాలనుకున్నాను, కానీ నా ప్లాన్ మొత్తం నాశనమైపోయింది అని చెప్పి దమయంతి అనుకుంటూ ఉండగా ఇంతలోనే ప్రియా అక్కడికి వచ్చి ఏంటి మమ్మీ ఏం జరిగింది, ఆ రౌడీలు రాధని లేపేశారా అనగానే అప్పుడు దమయంతి లేదు బేబీ, అసలు ఆ రౌడీలు రాధని ఏమీ చెయ్యలేకపోయారు, అయినా విక్రమ్ ప్రతి క్షణం రాధని కంటికి రెప్పలా కాపాడుతున్నాడు, ఇక విక్రమ్ ఉండగా మనమేమీ చెయ్యలేము అని దమయంతి అనగానే ఇక ప్రియ అంటే ఇక బ్రావకి ఆ రాధ దూరమైపోదా, బావ నన్ను పెళ్లి చేసుకోవడం కుదరదా, అంటే ఇక నా జీవితం ఇలాగే ఉండిపోవాలా అని ప్రియ బాధపడుతూ ఉంటే దమయంతి మాత్రం చూడమ్మా ఏదో ఒకరోజు ఆ రాధ మనకి దొరుకుతుంది, ఆ రోజే రాధ సంగతి చెప్పొద్దు, నువ్వేమీ బాధపడకమ్మా అని దమయంతి ప్రియాని ఓదారుస్తూ ఉంటుంది. ఈ విధంగా రాధ మెడలో తాళి తెంచబోయిన ప్రియా చెంప పగలగొట్టి బయటికి గెంటేసిన విక్రమ్, షాక్లో దమయంతి. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, మరిన్ని వీడియోల కోసం మా ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.